అప్పు చేసినా సరే ఏపీకి రాజధాని లేదు అంటే నిజంగా ఫెయిల్ అయ్యారా ఆ విషయంలో మరి? అప్పు చేసి కూడా రాజధాని లేకపోవడం. రాజధాని లేకపోవడం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి కుట్రండి ఇది. ఎందుకంటే వాస్తవానికి చాలామంది అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నార్త్ ఇండియా వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కుట్ర ఉంది. ఇది చాలామందికి కూడా గమనించినటువంటి విషయం. ఎందుకంటే ఒకప్పుడు విశాల ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు 42 ఎంపీ సీట్లు ఉండేవి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఎంపీ సీట్లు అధిక శాతంలో వాళ్ళ దగ్గర ఉండటం వల్ల వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్నే కొన్ని విషయాల్లో కూడా తను డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఆయన ఇన్ని ఎంపీ సీట్లు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి మాకు ఇన్ని నిధులు ఇవ్వండి అని కానీ, మేము చెప్పిన వ్యక్తులకు బలాన్ని చేయండి అని కానీ, బలానా వ్యక్తులకి ఆయన టికెట్ ఇవ్వండి అని కానీ ఆయన ఇప్పించుకోగలిగే పరిస్థితి ఉండేది. ఇది గమనించేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ యొక్క వీళ్ళని ఎట్లాగైనా వీళ్ళని తొక్కేయాలని చెప్పేసి ఈ యొక్క ఆంధ్ర తెలంగాణగా వీళ్ళని డివైడ్ చేసినట్లయితే వీళ్ళకు ఉండే ఎంపీ సీట్లు తగ్గిపోతాయి. సో వీళ్ళు భవిష్యత్తులో మనల్ని ఎదిరించలేరు అనే ప్లాన్ ద్వారా కుతంత్రంతోటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను డివైడ్ చేశారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా విభజించాలని చెప్పేసి వాళ్ళ అసెంబ్లీలో చట్టాన్ని పాస్ చేశారు. కానీ ఇప్పటివరకు కూడా ఉత్తరప్రదేశ్ కూడా వాళ్ళు చెప్పిన విధంగా విభజించబడలేదు. ఇది గమనించాల్సిన విషయం. కేవలం ఆంధ్రప్రదేశ్ను మాత్రమే ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ విడగొట్టేశారు. ఇప్పుడు ఏమైందంటే కేవలం 20 సంఖ్యలు మాత్రమే ఉంది. అందులో కొన్ని అధికార పక్షం గెలిచి కొన్ని ప్రతిపక్షం గెలుస్తుంది కాబట్టి చాలా తక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళు డిమాండ్ చేసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ను తీవ్రంగా మోసం చేశారు. ఏ విధంగానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి మన్మోహన్ సింగ్ గారు ఒక మాట చెప్పారు, మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇస్తారనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దానికి ఒప్పుకున్నారు. కారణం ఎంతో డిఫిషియన్సీలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తగిన సంపద ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మటుకు తగినటువంటి ఫండ్స్ లేవు, మైనస్లో ఉంది అది. అటువంటి సందర్భాలు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా. వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్న వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాల. మొదటిసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆయన ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు, హైదరాబాద్ స్థాయిలో అమరావతి అభివృద్ధి చెందుతుంది అని కూడా అందరూ భావించారు. కానీ ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని పొరపాట్లు చేశారు. ఆయన చేసిన పొరపాట్లు ఏంటంటే స్వచ్ఛమైనటువంటి మాగాణి పొలాలలో ఆయన రాజధాని కట్టాలనుకోవడం కూడా ఒక పొరపాటు నిర్ణయం. ఎందుకంటే పచ్చని పొలాలు ఉన్నాయి, మాగాణి పొలాలు ఉన్నాయి. అక్కడ సంవత్సరానికి 2 లేక 3 పంటలు పండుతాయి. అందులో కనుక కాంక్రీట్ జంగల్ చేసేస్తే ఆ పంటలన్నీ ఎక్కడ పండిస్తారు? భవిష్యత్తులో తప్పనిసరిగా కూడా ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన అనేక విషయాలు కూడా ఆలోచించి అక్కడ రాజధాని కూడా చేయడం జరిగింది. చాలామంది ఒంగోలులో రాజధాని చేస్తామన్నారు. ఒంగోలులో విశాలమైనటువంటి ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి చేద్దాం అనుకున్నారు. కానీ అనేక రాజకీయాల కారణం వల్ల, కుల సమీకరణ వల్ల అమరావతిలో రాజధాని చేయడం జరిగింది. కానీ రాజధానికి అవసరమైనటువంటి ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రాలేదు. ఇది వాస్తవం. ఫండ్స్ అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకు క్లియర్గా జగన్ గారు వచ్చి 21,000 కోట్లు అప్పు చేసింది కదా. 21,000 కోట్లు అప్పు చేసినా కూడా మన ఏపీకి వచ్చేసి రాజధాని అనేది చేయలేదు. అంత అప్పు చేసి కూడా అదేదో తెచ్చి ఎంతో కొంత రాజధానికి ఏర్పరిచిన అయిపోవు కదా అనే దాంతో అంటున్నారు, విమర్శిస్తున్నారు. అవును, అది విమర్శేనండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని పూర్తి స్థాయి డెవలప్ చేయాలని అనుకోలేదు. అది వాస్తవం. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఎదుర్కొనేటువంటి ఒక చేదనుభవాన్ని ఆయన దృష్టిలో తీసుకున్నారు. హైదరాబాద్లో జరిగిన చేదనుభవం ఏంటంటే తెలుగు ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అనేది సిటీ డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ కూడా తమ ఆస్తులను అమ్మేసి, పొలాలను అమ్మేసి వాళ్ళ యొక్క సంపదను తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా హైదరాబాద్ రాష్ట్రం ఎంతో డెవలప్ అయింది. ఈరోజు తెలంగాణ రాగానే ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోండి అని కొంతమంది కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇది ఆంధ్ర వాళ్ళకి తీవ్రమైన మనోవేదన జరిగింది. సాధారణంగా ఒక రాజధాని అనేది కనుక అభివృద్ధి చెందితే ఆ చుట్టుపక్కల ఉండే భూముల రేట్లే పెరుగుతాయి. అంటే ఒకే చోట అభివృద్ధి జరుగుతుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఒకే చోట అభివృద్ధి జరగకూడదు, డీసెంట్రలైజ్ చేయాలనే ఉద్దేశంతో 3 రాజధానులు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది. ఆయన ఆలోచన ఎలా ఉన్నప్పటికీ కూడా ఎంత అప్పు తెచ్చినా కూడా ప్రాక్టికల్గా కూడా అది ఫెయిల్ అయింది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల ఈ యొక్క రాజధాని ఒక చోట ఉండటం, అడ్మినిస్ట్రేషన్ వేరే చోట ఉండటం, ఇక హైకోర్టు వేరే చోట ఉండటం వల్ల ప్రాక్టికల్గా కూడా ఇది ఆచరణకి అనుగుణంగా లేదు. అలా కాకుండా అమరావతి అని ఒకటే రాజధానిగా పెట్టి మిగతా అభివృద్ధి కూడా వేరే ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క విశాఖపట్నం కానీ, ఒంగోలు, తిరుపతి వంటి చోట్ల కూడా చేసినట్టయితే, కర్నూలు వంటి చోట్ల కూడా చేసినట్టయితే అది డెవలప్మెంట్ కూడా బాగుండేది. ఈ విధంగా ఆయన ఆలోచించకపోవడం వల్ల ఖచ్చితంగా కూడా
అమరావతి డెవలప్మెంట్ చేయడంలో జగన్ గారు ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఆయన హాయ్ అన్న ఇప్పుడు ఏపీలో వచ్చేసి జగన్ గారు 5 సంవత్సరాలు పాలించి 21,000 కోట్లు అప్పు చేసిండు. అప్పు చేస్తే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చేసి సంవత్సరానికి 11,000 కోట్లు అనేది అప్పు కడుతుంది. సో అంత అప్పు చేసి కూడా మన ఏపీలో వచ్చేసి రాజధాని లేదు అనేసి అంటున్నారు. దాని విషయంలో ఏమైనా ఫెయిల్ అయింది అంత అప్పు చేసి కూడా? అన్నా ఇప్పుడు మరి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు చేసిన అప్పుడు మరి అదేవేంది మరి అది అప్పు చేసినప్పుడు మరి జగన్ మరి అది తీర్పు తీర్చాడు కదా మరి అనుకోలా మరి అన్న ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఈ రాజకీయంలో వచ్చేసరికి అది కరెక్ట్గా లేదు. అసలు రాజకీయం ఎందుకో మరి నాకు తెలియదు. యాక్చువల్ అయితే రాజకీయం అసలు వేస్ట్. ఎందుకంటే అప్పులు చేసుకొని చేయడం వల్ల కూడా అంత కరెక్ట్ కాదు మాట. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు చేసి అప్పు చేస్తాడు, తర్వాత మరి అధికారం వేరే వచ్చినప్పుడు మరి అప్పు కూడా తీర్చాలి. మళ్ళీ అప్పు మళ్ళీ కొత్త అప్పు పెట్టి మళ్ళీ చేసి మళ్ళీ ప్రభుత్వం న్యాయం చేయడం ఏదో ఒకటే కదా. అది ఇది ఒకటే. మరి ఇద్దరు సమానంగా ఒకటే అనుకోవాలి కానీ వేరుగా ఒకరు వేరే అనుకోవాలి కష్టం కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జగన్ గారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఇప్పుడు మంచి బాగానే రెస్పెక్ట్ గాడికి అనక వాళ్ళకు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ గారికా ఇద్దరికి కొంచెం వాళ్ళు సీఎం డిప్యూటీ సీఎం అన్న ఇప్పుడు రాజకీయ ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేది లేదన్నా. ఇప్పుడు వాళ్ళే మాకు ప్రభుత్వానికి రెస్పెక్ట్ లేనప్పుడు మనమే రెస్పెక్ట్ ఏమి ఇస్తాం చెప్పు. అదంటే నేనంటే నన్ను ఓపెన్గా చెప్పేస్తా, మనసులో ఏ మాట వస్తే ఆ మాట చెప్పుకుంటాం కానీ అబద్ధం చెప్పే రకం కాదు కానీ నేను. అది ఇప్పుడు ఏంటంటే ఏపీలో కానీ రాజకీయంలో జరిగే విషయాలు ఏంటంటే ఇప్పుడు కొన్ని రాజకీయాలు సరికి న్యాయం చేస్తారంటారు కానీ చేసేది లేదు. మొన్న జగన్ గారు చేసిన ప్రభుత్వం అయితే బాగా అన్ని మా ప్రభుత్వం అన్ని మరి ఈ సంవత్సరం మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం అన్నతలో కూడా మాకు అంత ఐడియా లేదు. నేను ఆంధ్రానే కాకన్నా నేను తెలంగాణ కాదు, లేదు ఆంధ్ర ప్రభుత్వం ఉన్నాయి. ఇంకోటి ఏంటి వచ్చేసరికి అంటే ఇప్పుడు మళ్ళీ జగన్ గారు ఈసారి మళ్ళీ ఢీ కొడతారని అనుకుంటున్నాను అబ్బా. మళ్ళీ ఈసారి ఎందుకంటే వాళ్ళు ఢీ కొట్టి దేనికంటే ఈసారి రాజకీయం మరి సీఎం మరి జైలుకి పంపించిన మళ్ళీ మరి సింపతి పెరిగిద్ది. అది చూసుకోమను మళ్ళీ దీకో మళ్ళీ వస్తేనా మళ్ళీ పాదయాత్ర నడుస్తున్నారు. ఈసారి మళ్ళీ మొదలైంది యుద్ధం జరుగుతుంది మళ్ళీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఏపీలో వచ్చేసి జగన్ గారు 5 సంవత్సరాలు పాలించింది కదా. 5 సంవత్సరాలు పాలించి 5 సంవత్సరాల 21,000 కోట్ల అప్పు అనేది చేసిండు. చేసినా కూడా మన అక్కడ ఏపీలో వచ్చేసి రాజధాని అనేది ఏర్పరచలేదు. సో ఏర్పరచకుండా అంటే అభివృద్ధి చేయకుండా ఫెయిల్ అయిందా? జగన్ అభివృద్ధి చేయడానికి ఫెయిల్ అవ్వడం అంటే అక్కడ సంక్షేమ పథకాలు అయితే ఇచ్చిండు, మిగతా అయితే ఏం చేయలేదు. అభివృద్ధి పరంగా అంటే ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు, అప్పుడు కూడా అభివృద్ధి అయితే కాలేదు. నేను ఒప్పుకుంటా. సంక్షేమ పథకాలు అయితే అన్నీ వచ్చినాయి. ఒక అమ్మఒడి తీసుకున్నా కానీ ఇక ఏవి తీసుకున్నా కానీ జగన్ బాగా చేశాడు. జగన్ చాలా బాగా చేశాడు. ఇంకోటి అన్న, ఇప్పుడు వచ్చేసి ఉచిత పథకాలు అనేది గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ వచ్చి ఇది ఉచితం అది ఉచితం అంటారు కదా. సో దానివల్ల ఆ ఉచితాలు ఇవ్వడం వల్ల జనాలకు యూజా లేకుంటే ప్రభుత్వానికి యూజా? ఇప్పుడు ఒకవేళ ఇస్తే ఎవరు నష్టపోతారు? ప్రభుత్వం నష్టపోతుందా, ప్రజలు నష్టపోతారా? ఉచితం అనేది ఎప్పుడైనా కానీ ప్రజలకి ఎప్పుడైనా నష్టమే. ఉచితం అనేది ఉండొద్దు ప్రభుత్వంలో. ఏదైనా కానీ ఎడ్యుకేషన్ పరంగా ఇంకా హాస్పిటాలిటీ పరంగా అదే ఉచితంగా ఉండాలి తప్ప వేరే ఏమి ఉచితం ఇవ్వద్దు. తర్వాత ఫ్యూచర్లో చాలా పెరుగుతాయి, అన్ని రేట్లు పెరిగిపోతాయి. మనం నూనె కొనుక్కోవాలన్నా, పాలు కొనుక్కోవాలన్నా, బియ్యం కొనుక్కోవాలన్నా అన్నిట్లో మనకి చాలా రేట్లు పెరిగిపోతాయి. ఏమున్నా కానీ ఎడ్యుకేషన్లో చూడాలి, ఎడ్యుకేషన్ పరంగా చూడాలి. ప్లస్ హాస్పిటాలిటీ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి చూడాలి. ఇంకోటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్లో కూడా ఏదైతే జగన్ ఇంతకుముందు ఏదైతే పథకం పెట్టాడో ఆ పథకం కూడా తీసేశారు. అది మెయిన్ చూడాలి. సంక్షేమ పథకాలు కూడా ఇంకా అందలేదు. ఓన్లీ ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతుందంటే ఓన్లీ పింఛని తప్ప వేరేది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. జగన్ అన్నీ అందించాడు సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం ఏం అందించలేదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఉచిత పథకాలు ఇస్తే బెటరా, వేస్టా జనాలకి? ఉచితం అన్నది ఇప్పుడు జనాలు ఆలోచిస్తున్నారు, ఉచితంగా వస్తుంది అని తీసేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మనమే బాధపడాలి. ఉచితం అనేది ఉండొద్దన్న. ఏమైనా కానీ ఉచితం అంటే ఎడ్యుకేషన్ ఉండాలి. మెయిన్ ఎడ్యుకేషన్ ఒకటి, హాస్పిటాలిటీ ఒకటి, హాస్పిటల్ ప్లస్ ఎడ్యుకేషన్ అవే ఉచితంగా ఉండాలి తప్ప వేరే ఏమి ఉచితం ఉండొద్దు.